అండి. నా పేరు సురేష్ బాబు. సురేష్ బాబు గారు ఎక్కడ? నెల్లూరు నుంచా? నెల్లూరు. ఓకే. గోశాలలో ఎన్ని గోవులు ఉన్నాయి? 20 దాకా ఉన్నాయి. మరి ఈ రాధా మనోహర్ దాస్ గాని, కరుణాకర్ గాని, లలిత్ కుమార్ వీళ్ళెవరు మీకు డబ్బులు పంపించట్లేదా? డబ్బులు పంపించట్లేదు. నన్ను ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మీ గురించి వేరే వాళ్ళు చెప్పారు నాకు. ఏమని చెప్పారు? మంచి సంకల్పం గలవాడు, కార్యాచరణ గలవాడని. ఓకే. తర్వాత కార్యాచరణ ఒకసారి మాట్లాడదాము అని చేశా. ఓకే. ఇప్పుడు మరొకసారి రాధా మనోహర్ దాసు ఇప్పుడు గోవులు గోశాలలు అని చెప్పి గొడ్డలు దింపుకుంటాడు కదా, అతను అడగపోయారా? ఒక చిన్న మాట. నేను కష్టాలు పడ్డాను కాబట్టి చెప్తున్నా నీకు. మీరేంటోళ్ళ? నేనా? ఎందుకని? ఊరికే చెప్తున్నా నీకు. అంటే నేను మాత్రం మాదిగోడిని. ఈ రోజు నువ్వు అన్న మాట కోసం చెప్తున్నా నేను. 22 సంవత్సరాలు ఈ గోశాల కార్యాచరణ చేసి మొట్టమొదట వచ్చి స్పందించిన వ్యక్తి గోశాలకు వచ్చి అడుగు పెట్టిపోయిన రాధా మనోహర్ దాస్ గారే. ఓకే. ఆయన అంటే మామూలుగా ఈ యొక్క దళితులను ఎవరు పెద్దగా గుర్తించరు. నేను అమితమైన కష్టాల్లో నుంచి పైకి వచ్చినండి. ఓకే. ఎక్కడ దగ్గర కులంలో అక్కడ ఇక్కడ తంటాలు పడి గింటాలు పడి పైకి వచ్చినండి నేను. ఈ పక్క ఎంతో మంది రెడ్లు కూడా ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు కూడా వరేంద్ర మాది కూడా ఒక ఫీలింగ్ వాళ్ళకి. ఈ రోజు ఇక్కడికి వచ్చి తాను నిజంగా అంటే తప్పని కాదు, మీరు రాధా మనోహర్ దాస్ గురించి చెప్తా నేను వింటా ఉన్నాను. మనం తెలియకుండా ఎవరి మీద నిందేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు కార్యాచరణ జరుగుతుంది కాబట్టి నాకు ఒక ఈ సహాయం దళితులని గుర్తించి సాయం చేసిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఇక్కడ ఎవరు పెద్దగా వచ్చి ఎంత సహాయం చేశాడు ఆయన? నాకు 2 లక్షల రూపాయలు ఇచ్చాడు. తర్వాత ప్రతి సంవత్సరం ఒక 25,000 రూపాయలు ఇస్తున్నాడు. ఓకే. వచ్చి గుడికి అదిగా 10 మందికి చెప్పి తిరుపతిలో కూడా చెప్పారు ఈ యొక్క మన గురించి. మనం నిందేయకుండా మనిషిని గబక్కన మీరు అట్లాంటి కూడా అందరం తప్పు కదా బాబా. ఇప్పుడు మీరు చూసిందిలే పెట్టిందిలే. ఎందుకంటే మీరు ఏకరిస్తే నాకు భలే బాధ వేసింది. మీరు ఈ అమ్మాయిలతో తిరుగుతున్నాడు, పులిహార ఇది చెడ్డ మన చేయకూడదు. మీరు మరి ఇతర మతస్థులని బూతులు తిట్టొచ్చా? ఇతర మతస్థులు అంటే ఏమయ్యా? ఇతర మతస్థులు ఇంకా ఘోరంగా ఉండాలి మా ఊర్లో. ఇప్పుడు తిట్టకూడదని కాదు. నేను ఈ రోజు మా ఊర్లో ఉండారు ఇతర మతస్థులు అంటే వీళ్ళు చేసే శాస్త్రాలు బట్టి ఇప్పుడు మరీ ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు నువ్వని కాదు, ఎవరైనా రిప్లై ఉంటారు. ఈ రోజు ఇప్పుడు మా ఊర్లో ఉండారు. మా ఊర్లో మొదట హిందువులో ఉన్న పోయిన తర్వాత నుంచి మరీ ఘోరంగా చెప్తుంటది. అట్లాంటి ఎవరికైనా బాధ వేస్తుంది. ఎవరికైనా ఉన్నా కూడా నువ్వు నిందయ్యి మరి విపరీతమైన నింద. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు కూడా మీ మతాన్ని మీరు బట్టే దాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నా కొత్తగా వచ్చే విషయం చెప్పడం లేదు. మరి ఇప్పుడు యేసు ప్రభులో కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు. నేను లేరని చెప్పలా. టీవీలో వస్తాడు ఇప్పుడు కాదు సురేష్ బాబు గారు. ఫస్ట్ నా డిమాండ్ ఏంటంటే, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పేద పూజారులు చాలా మంది ఉన్నారు. పురాతనమైన దేవాలయాలు కనుమరుగైపోతున్నాయి, శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని మరలా బాగు చేయాలి. పేద పూజారులను ఆదుకోవాలి. పూజారుల కొడుకులు కూతుర్లు చదువులకి విదేశాలకి పంపించాలి. సబ్జెక్ట్ బాగానే ఉంది. కనుమరుగైపోయిన దేవాలయాలను మళ్ళా పునర్నిర్మించాలి. పాస్టర్లకు ఎట్లా అయితే ప్రభుత్వాలు 5,000 వేతనలు ఇస్తున్నారో అట్లా పూజారులకు కూడా ఇవ్వాలి. ఎక్కడైతే గోశాలలు ఉన్నాయో వాటికి ఫండింగ్ ఇవ్వాలి. ఎక్కడైతే ధర్మం కోసం పాటుపడుతున్నారో వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి చేయాలి. ఇవన్నీ చేయాలండి. బూతులు తిట్టడం కాదు సార్ ఇతర మతస్థుల్ని. ఇవన్నీ చేయమనండి. ఓకేనా? రాధా మనోహర్ దాస్ ఏదో 2 లక్షలు ఇచ్చాడు, 10 లక్షలు ఇచ్చాడని బూతులు తిడితే సరిపోద్దా? ఇంకో మాట సోదరా, నేను చెప్పే తప్పు అని కాదు. ఈ రోజు నిజంగా పూర్తిగా మొదటి ఒక కాషాయం గట్టిన రాధా మనోహర్ దాస్ అమ్మాయితో మాట్లాడిన వీడియోలు వినలేదా మీరు? ఒక సన్యాసి అటు మాట్లాడొచ్చా? ఒక రూపంలో కాషాయ వస్త్రాలు ధరించి? తప్పు కదా? ఆడపిల్ల ఎవరు? ఆడపిల్లే కదా. ఇప్పుడు చిన్న చిన్న పొరపాట్లు నేను కాదని లేదు. ఏదైనా ఉంటే అది ఖండించి కార్యాచరణ మరి అంత పబ్లిక్ గా కూడా అంటే కాదండి. మరి ఇప్పుడు ఆయన ఏదో ఆయనలో ఏ తప్పు లేకపోతే ఎదుటి వాళ్ళని దూషణ చేయాలి. ఆయనే పులిహార కలిపి అమ్మాయిలతో మాట్లాడి 100 మందిని పిల్లలు కనాలని కండబట్టిన ఫోటోలు పెట్టాలి, ఐ లవ్ యూ అని ఇట్లా మాట్లాడవచ్చండి? ఒక కాషాయ రూపంలో కాషాయ వస్త్రాలు ధరించి ఒక సన్యాస రూపంలో ఉండి తప్పు కదండి?
చాలా తప్పు కదా సార్. ఇప్పుడు నాలాంటోడు మాట్లాడితే అమ్మాయిలతో పని అది వేరే విధంగా ఉంటది. నేను ఎవడికి తెలియదు, నేనేమంత ధర్మబోధనలు చేయట్లా. ఆయన ఒక కాషాయ రూపంలో ఉండి ఒక అమ్మాయితో ఆ రకంగా మాట్లాడి ఆ వీడియోలన్నీ యూట్యూబ్లో హల్చల్ అయ్యి మళ్ళీ ఆయన ఏ రకంగా ఇది చేస్తున్నారని ఎట్లా నమ్ముతున్నారు ఆయన్ని? ఒక పని చేయండి, ముందు ఈ పూజారుల్ని మీలాంటి ఇప్పుడు గోశాలని వీటన్నిటి మీరు 20 మంది గోవులను మెయింటైన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. అందులో ఒక దళితుడు మాదిగా మామూలు విషయం కాదు. ఈ కొంతమంది ఈ కరుణాకరు వీళ్ళేమో డబ్బులు కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు ఆళ్ళని తిట్టి. మరి మీలాంటి నిజమైన కాదు, మీలాంటి వాళ్ళు గోవులని మీ కాదు సార్, కాదు గురువు గారు, సురేష్ బాబు గారు, మీలాంటి వాళ్ళు గోవుల్ని కాపాడుతున్నారు అంటే గోవులు కరువు అయిపోయినాయి, ఈ రోజు గోమాతను పూజిస్తున్నారు. మరి వీళ్ళందరూ వచ్చి మీకు ఫండింగ్ ఇవ్వాలి కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి. నేను అనేది నా పాయింట్. ఎవరు గుర్తించరా? మనం గుర్తించింది ఒక రాధా మనోహర్ దాస్ గారే. ఇంకా ఎవరు గుర్తించింది ఎవరు లేదు మనల్ని. ప్రభుత్వం పరంగా కానీ ఆదుకునేది కూడా ఎవరు లేదు. మరి ఆయన గుర్తించినప్పుడు మరి ఆయనే సంవత్సరం అది నెల నెల ఒక 5 లక్షలు పంపిమని చెప్పండి. ఆయన బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు కదా, విదేశాలు వెళ్ళి సంపాదిస్తున్నాడు కదా. ఆయన తగ్గట్టు ఆయన నేనేం చెప్తానంటే ఏదనంటే బాబా, ఎందుకంటే పాప మంచి వ్యక్తి బాబా, ఎందుకంటే ఎక్కడ పొరపాటు పడింది ఏమి తెలియగా. లేదు ఆయన మంచి వ్యక్తి ఏంటండి బాబు, ఇప్పుడు కూడా బూత్ మాట తిట్టాడు. ఇప్పుడు మీ కాల్ కట్ చేశాను కదా, ఇప్పుడు కూడా ఒక వాయిస్ రికార్డు పెట్టి నువ్వు 10 మందికి పుట్టావని మాట్లాడుతున్నాడు. ఎక్కడ పుట్టాను చూశాడా? అతను చూశాడా? లేకపోతే అతను పుట్టాడని అందరూ అట్టే పడతారా? లేదు, నేను ఒకసారి గురువు గారితో కూడా మాట్లాడతా. తప్పు కదండి. ఇప్పుడు నేను ఏమన్నా హిందూ గ్రంథాలను తిడుతున్నానా? తప్పది, తిట్టకూడదు. లేకపోతే చాలా మంది ఇప్పుడు నా అజెండా, నా డిమాండ్ ఏంటి? పేద పూజారులను ఆదుకోమని చెప్పా, మంచిదే కది. పురాతన దేవాలయాలు కనుమరుగైపోతున్నాయి, వాటి చరిత్రలను కాపాడమన్నా తప్పది. పేద పూజారులను ఆదుకోమన్నా, పాస్టర్లకు ఎట్టయితే గౌరవ వేతనాలు 5,000 ఇస్తున్నారు అట్ట పూజారులకు ఇవ్వమని చెప్పా, తప్పది. ఇవన్నీ మానేసి క్రిస్టియన్లని, ముస్లింలని, గొర్రెలని ఈ రకంగా తిట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎంతకాలం తిడతాడు ఆయన చెప్పండి? ఒక నోటికి అదుపు ఉండద్దండి చెప్పండి, తప్పు కదా. ఇప్పుడు మనోభావాలు, క్రిస్టియన్లకు మనోభావాలు లేదంటే క్రిస్టియన్లు ముస్లింలు ఈ దేశం వదిలి వెళ్ళిపోండి అని ఆమె ప్రధానమంత్రి గారు ఉన్నారుగా, ఆయనతో చెప్పించి మరి తరిమేయండి, అప్పుడు మీరే బతుకుతురు కానీ. లేదా ఇదే రాధా మనోహర్ దాస్ని, ఇప్పుడు ఇదే రాధా మనోహర్ దాస్ని చెప్పమనండి, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మా వాడికి ఒక హిందువులు మాత్రం ఓట్లేయండి, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఓట్లు వేయొద్దు అని చెప్పండి ఛాలెంజ్గా. మరి చెప్పమనండి. లేకపోతే బస్సులు తోలేవాళ్ళు మా హిందువులే ఉండాలి, హోటళ్ళు నడిపేవాళ్ళు మా హిందువులే ఉండాలి, లేకపోతే విమానాలు కనిపెట్టేవాళ్ళు మా హిందువులు అయితేనే మేము ఎక్కుతామని చెప్పండి. ఇవన్నీ బోల్డ్ ఉంటాయి సార్. మేము కూడా ఇప్పుడు మామూలుగా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ క్రిస్టియన్స్ మీరంత హుషారుగా అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు సంకల్ప జరిగి అంతకు ముందు మాత్రం ఏమంటే తప్పు పాస్టర్ అనేవాడు ఎవడు తప్పు మాట్లాడినా ఎవడు తప్పు చేసినా ఖండాలుగా వాడిని నిలువున చేల్చాలి, అది ఎవడైనా సరే, గుర్తుపెట్టుకోండి. అయ్యా నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, నేను రాధా మనోహర్ దాస్ విషయం నేను కూడా మాట్లాడతాను. ఎందుకంటే నాకు ఇప్పుడు మీరేనా అన్నం పెట్టిన వాళ్ళు ఏదైనా అంటే బాధ ఉంటది కదా. తర్వాత ఇంకొక మాట, 174 మందికి కుల మతాలకు అతీతంగా పేదవాళ్ళకి నేను ఆర్థిక సహాయాలు చేశా, తెలుసా మీకు ఇది? అది రీసెంట్ గా మీ తిరుపతి నుంచి ఒక బ్లైండ్ కుర్రాడు వస్తే ల్యాప్టాప్ ఇచ్చా, కుర్రాడు గుడ్డ అతను కనపడదంటే ల్యాప్టాప్ ఇచ్చా. విజయవాడలో కుల మతాలకు అతీతంగా క్రిస్మస్లు వస్తే నేను కొన్ని చోట్ల ఇదేంటి కేక్ పంపిస్తా. యేసు ప్రభు క్రిస్మస్ వస్తే కేకులు ఇస్తా. కొన్ని చోట్ల మొన్న భవానీమాలలో పోయిన సంవత్సరం భవానీమాలలో వేస్తే వాళ్ళు శ్రీకాకుళం నుంచి పాదయాత్ర చేసుకుంటూ వస్తుంటే వాళ్ళకి పులిహార మజ్జిగ పొట్లాలు పంచా. మొన్న అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటే అయ్యప్ప స్వామి మాలలకి సద్ది భోజనాలు పెట్టి వాళ్ళకి గౌరవ సన్మానం శాలువా కప్పి సన్మానం చేశాం. ఇప్పుడు చెప్పండి, నేను ఎవరికి తక్కువ చేశా? ఏ మతం వాడికి తక్కువ చేశా? నేను చెప్పిన అబద్ధాలు కాదండి, నిజమే. మీకు వాట్సాప్ ఉంటే చెప్పండి, ఇప్పుడే నేను ఏవైతే చెప్పానో అన్ని మీకు వాట్సాప్ చేస్తా, అన్ని చూడండి. నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో అన్ని, నేనేమి అంత సమాజంలో నేనేమి ఊరికే మాట్లాడట్లా రాధా మనోహర్ దాస్ మీద, మీ గురువు గారి మీద. అర్థమైంది సార్?